కాస్త అలా చేసుకుందామని చూద్దాం. ఆయిల్ వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ పంచదార వేసుకోవాలి టేస్టీ కోసం. కాస్త నిమ్మచెక్క పిండుకోవాలి. దీంట్లోని పిక్కలు పడతాయి కదా, అవి తీసివేసేయాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. పాస్తా కోసం కొంచెం వాటర్ పెట్టుకోవాలి. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇందులోని చూడండి, వాటర్ దగ్గర అయినంత వరకు మనము దీన్ని కొద్దిగా ఎక్కువ వాటర్ వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. నేను కొద్దిగా చేశాను, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సరే, బనానాలు పెట్టుకొని ఎందుకు మనం అన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అవన్నీ వేసుకొని ఉల్లిపాయలు, క్యారెట్ అండ్ కీర కొద్దిగా లైట్గా ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయాయి కదా, ఫ్రై అయిన తర్వాత మనం ఈ బాయిల్ చేసిన పాస్తా దీంట్లో వేసేయాలి. ఈ కొద్ది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇంకా మనం దీని మీద కొద్దిగా కాస్త లైట్గా కొత్తిమీర జల్లుకోవడమే, అంతే. మనకి పాస్తా చూడండి, మనకి పాస్తా రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.